మొహం ఈ ముగ్గురు కోతులైతే బ్రతుకు గురించి ఆలోచించకుండా బిర్యానీ ఎక్కడ దొరుకుతుందని ఆలోచిస్తా ఉన్నారు. హాయ్ హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఫ్రెండ్స్ కొంతమంది సజెస్ట్ చేశారనమాట. పిఎన్ఆర్ ఎంపైలో జాయింట్ ఐ రెస్టారెంట్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి మండి తింటా చాలా బాగుంటుందని. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాము. మీకు తెలిసిందే కదా, మెనూలో ఎన్ని ఐటమ్స్ ఉన్నా మన బడ్జెట్కి తగ్గట్టు మనం చూసుకొని చెప్పుకుంటాము. సో నాన్ వెజ్ స్టార్టర్లో చికెన్ బంజారా స్టార్టర్ అయితే ఒకటి చెప్పాము. సో ఈ లోపల మా వాళ్ళంతా ముచ్చట్లు వేసేసుకుంటున్నారు. రెస్టారెంట్కి వెళ్ళి టైం దొరికిందనుకో, మాటలు అసలు లేవమ్మా. ఇప్పుడు అంతా ఫోన్ చూసుకోవడమా, ఫోన్లో టైం పాస్ చేసేస్తున్నారు ఫుడ్ వచ్చేంత వరకు. సో కొద్దిసేపు అలా కూర్చున్న వెంటనే కాంప్లిమెంటరీగా సూప్ అయితే తెచ్చిచ్చాడు. సో ఫస్ట్ టైం ఇది చూడగానే అమ్మ సరుపు నీళ్ళు అనుకున్నాను. సో కాంప్లిమెంటరీగా ఇచ్చేది ఎట్లుంటాయా, నార్మల్గా ఉంటాయి అనమాట. సో అడ్జస్ట్ అయిపోవాలా. ఇవి ఎలా ఉన్నాయంటే టేస్ట్ ఉడుకు నీళ్ళలో మిరియాల రసం మసాలాలు వేసి బాగా బాయిల్ చేసుకుని తీసుకుని వచ్చినట్టు ఉంది టేస్ట్. అంత ఏం లేదు, బట్ కాంప్లిమెంటరీగా ఇచ్చారు కాబట్టి సో ఓకే. సో ఈ లోపల అది తాగే లోపల మన స్టార్టర్ అయితే వచ్చేసింది. సో ఇదైతే చికెన్ బంజారా. సో ఇది చూడడానికి ఎలా ఉంది, దీని కాస్ట్ వచ్చేసి 380 రూపాయలు. తప్పుమంటే 10 పీసులు కూడా లేవు దీంట్లో. సో పీస్ అయితే చాలా బాగా టెండర్గా చాలా బాగుంది. లోపల వరకు మసాలాలన్నీ చాలా బాగా పట్టున్నాయి. పీస్ అలా పట్టుకుంటే ఊరికే తునిగిపోతుంది అనమాట, అంత బాగా మెత్తగా కుక్ అయ్యింది. సో టేస్ట్ కూడా చాలా బాగుంది, బట్ కాస్ట్ చాలా ఎక్కువ అనిపించింది. క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ వచ్చింది. అసలు సాటిస్ఫై అవ్వలేదు క్వాంటిటీతో, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. క్వాంటిటీ అయితే ఎక్కువ రాదు, ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఓకేనా. మీరు కూడా ఈ జాయింట్ అయ్యమండి కానీ వెళ్తే ఖచ్చితంగా ఈ స్టార్టర్ అయితే ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుద్ది మీకు కూడా. సో బట్ క్వాంటిటీ పరంగా అయితే చాలా తక్కువ వచ్చింది. సో ఈ లోపల తినే లోపల మనం అయితే చికెన్ జ్యూసీ మండి అయితే చెప్పేసాము. సో అది కూడా వచ్చేసింది. చూడడానికి ఇలా ఉంది. మేమైతే నలుగురు వెళ్ళాము. 2 పర్సన్స్వి 2 చెప్పుకున్నాం అనమాట. ఎందుకంటే కొట్టుకోకుండా ఎందుకులే అని. ప్రైస్ కూడా ఎక్కువ వస్తుంది, ముక్కలు కూడా ఎక్కువ వస్తాయని. తెలిసిందే కదా మన బ్యాచిలర్ కష్టాలు ఎట్లుంటాయో. డబ్బులు తక్కువ పెట్టాలి, ఫుడ్ కొంచెం మంచిది రావాలి, అక్కడికే వెతుక్కొని వెళ్తాం అనమాట మనం. సో ఇదైతే మనం స్విగ్గీలో బుక్ చేసుకుని వెళ్ళామన్నమాట. సో స్విగ్గీలో బుక్ చేసుకుని వెళ్తే ఏంటంటే మనకి 25% ఆఫ్ ఉంటుంది మనం బిల్ చేసిన దాని మీద. 2K కానీ చేసాం అనుకోండి 25% ఆఫ్ వస్తుంది అందులో. సో ఇదైతే 2 పర్సన్స్ మండి. మధ్యలో అయితే ఒక లక్ష్మణ్ రేఖ గీసేసాం అనమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొట్టుకున్నాం మేమిద్దరం. ఏంటంటే రైస్ నాకు ఎక్కువ వచ్చింది లేదా వాడికి ఎక్కువ వచ్చిందని తినలేకపోయాం అనమాట లాస్ట్కి వచ్చేసరికి. సో అందుకని ఈ గోల అంతా లేకుండా స్టార్టింగ్లోనే ఒక లక్ష్మణ్ రేఖ గీసేసుకున్నాము. ఆ పక్కది నీకు, ఈ పక్కది నాకురా. సో నీ రాజ్యానికి నేను రాను, నా రాజ్యానికి నువ్వు రావద్దని చెప్పేసి మొక్కలు కూడా చెరొకటి తీసేసుకున్నాము. సో వీళ్ళైతే మనకి జీడిపప్పులు అయ్యి సపరేట్గా ఒక బౌల్లో ఇచ్చారు. ఇందులో మనకి రైతా అండ్ అలాగే ఒక మసాలా అయితే ఇచ్చారు. పీస్ అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా కుక్ అయింది. అలా ఆ జ్యూసీ మండీని గ్రేవీతో కలుపుకొని అలా పీస్ తీసుకొని తింటుంటే టేస్ట్ అయితే బాగా అనిపించింది, చాలా బాగుంది. పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా ఇది. మామ మండీ అయితే సూపర్గా ఎంజాయ్ చేసాము. టేస్ట్ కానీ క్వాంటిటీ కానీ చాలా బాగా అనిపించింది. సో మీ అందరికీ ఈ వీడియో కానీ నచ్చితే కామెంట్లో చెప్పేసేయండి. అండ్ అలాగే మన వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసింది. నెక్స్ట్ ఫుడ్ అడ్వెంచర్ని మిస్ అవ్వకుండా చూసేసేయచ్చు.